जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జయమా. ఈరోజు లలితా సహస్రనామాల్లో 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు తెలుసుకుందాము. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్నా నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యథో భాగధారిణి. 31వ శ్లోకంలో మొదటి వాక్యం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనే మంత్రం గురించి మనం చెప్పుకున్నాము. విఘ్నయంత్ర భండాసురుడు రాక్షసులు ప్రయోగించే విఘ్నయంత్రాలు నశింపజేసేటటువంటి మహాగణేశుని చూసి సంతసించిన తల్లి అని చెప్పుకున్నాం. ఆ శ్లోకంలోని 2వ మంత్రం నుంచి ఈరోజు చెప్పుకుందాము. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు ప్రయోగించినటువంటి శస్త్రాలకు ప్రతిగా అస్త్రాలను వర్షింపు చేసేటటువంటి తల్లి అని అర్థం. విషంగుడు విషక్రుడు వంటి వివిధ రాక్షసులతోటి దైవీ శక్తులన్నీ పోరాడి వారిని వధించాయి. అప్పుడు దేవి సరాసరి భండాసురుడితో యుద్ధానికి తలపడింది. భండాసురుడు పశుత్వానికి ప్రతీక. అందుకని అతడు బలంతో శస్త్రాలు వేస్తుంటే అమ్మ ప్రతిగా వాటిపై అస్త్రాలను వర్షింపజేస్తోంది. అస్త్రాలు అంటే మంత్రపూరిత బాణాలు. పార్శ్విక శక్తిని ఒక దైవశక్తితో దేవి జయిస్తోంది. దీని గూఢార్థం సంసారంలో జీవుడు భౌతిక విషయాసక్తుడై కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ భౌతిక విషయ రంపటం దేంతో పోతుంది? దైవ స్మరణతో మాత్రమే ఇది పోతుంది. ఎప్పుడైతే దైవ స్మరణతోటి ఈ విషయాలు అంపడానికి ఖండింపజేస్తామో అప్పుడు దివ్యానందాన్ని పొందగలము. దైవీ స్పర్శలో ఉన్నప్పుడే ఆశ్రిక లక్షణాలు పోగొట్టుకోగలుగుతాము. ఇక్కడ భండాసురుడు రకరకాల శస్త్రాలను వేస్తున్నాడు అని చెప్పారు. ఇతడు వేసే శస్త్రాలు ఎలా ఉన్నాయి? కొన్ని క్షుద్రపూరితమైనవి, అంటే ఇతరులకు ఎప్పుడు చెడు కలిగించేవి, వేద విరుద్ధమైనవి అని చెప్పబడ్డాయి. వీటన్నిటికీ కూడా అమ్మ సరైన అస్త్రాలతోటి వాటిని ఎదుర్కొంది, అంటే నిలిపివేసింది అని. భండాసురుడు అంధతా మిశ్రమం అనే ఒక శస్త్రాన్ని వేశాడు. అంటే అది మొత్తం అంతా చీకటిగా చేస్తుంది. ఆ కళ్ళకి వేరే ఏమీ కనిపించదు. దీన్ని మహాతరణి అనే సూర్యాస్త్రం అమ్మ వేసిందట. అలాగే తామశాస్త్రం అని బయటంతా చీకటి చేసే శస్త్రాన్ని వేస్తే దేవి చక్షుస్మతి అనే అస్త్రం వేసిందట. పాషాండస్త్రం అంటే వేద విరుద్ధం, అంటే వేదాన్ని వ్యతిరేకించే వాళ్ళని మనం పాషండులు అని చెప్పుకున్నాం.
అటువంటి శస్త్రాన్ని వేసినప్పుడు అమ్మ గాయత్రి అస్త్రాన్ని వేసిందట. అంతగా శస్త్రాన్ని వేసినప్పుడు మృత్యుంజయ శస్త్రాన్ని, అంటే అంతా వినాశనం అవ్వాలన్నప్పుడు మృత్యుంజయ అస్త్రం వేసింది అమ్మ. అలాగే సర్వస్మృతినాశ శస్త్రం వేసినప్పుడు అమ్మ ధారణాస్త్రం వేసిందట. భయశస్త్రం వేసినప్పుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి భయాన్ని తొలగించేది. అలాగే మహారోగ శస్త్రం వేసినప్పుడు అమ్మ ఎంత చక్కటి అస్త్రం వేశారో అది నామత్రయాస్త్రం అని, అంటే నామ జపం వల్ల సర్వ రోగాలు కూడా తొలగిపోతాయి అని, భవరోగాన్ని తరింపజేసేది నామం. అమ్మ నామత్రయాస్త్రం వేశారట. ఆయుర్నాశ శస్త్రం వేసినప్పుడు కాల సంరక్షణీయ అస్త్రాన్ని వేశారట. అలాగే ఇక సర్వాసురాస్త్రం వేసినప్పుడు అమ్మ అంటే ఎంతోమంది రాక్షసులందరినీ ఆవాహించి వేశాడనమాట. శుంభ నిశుంభులు, చండముండలు, ఇలాగ రక్తబీజులు, మనం దేవీ మాతల్లో ఎంతమంది రాక్షసులు వస్తారో వారందరినీ ఆవాహన చేసి శస్త్రం వేశాడనమాట. అయితే అమ్మ ఏం చేశారు, దుర్గాస్త్రం వేశారట. ఈ విధంగా రకరకాల శస్త్రాలు వాడు వేస్తూ ఉంటే బండాసురుడు అమ్మ వాటన్నిటిని చక్కగా తన దైవీ శక్తితోటి ఎదుర్కొని మార్చివేసింది వాటిని. అంటే సాధకుడికి బయట నుంచి ఎన్నో భయావహమైనటువంటి అడ్డంకులు రావచ్చు, కానీ వీటన్నిటినీ అమ్మ నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ కవచం వీటన్నిటినీ పోగొడుతుందని ఇక్కడ అర్థం. తరువాతిది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. యుద్ధం కొనసాగుతుంది. భండాసురుడు దైత్యులను ఉద్భవింపచేసేటటువంటి సర్వాసురాస్త్రం ప్రయోగించాడు. దానివల్ల హిరణ్యకశిపుడు, రావణుడు మొదలైన దైత్యులందరూ కూడా ఆవిర్భవించి యుద్ధం చేయడం మొదలుపెట్టారట. అప్పుడు అమ్మ ప్రతిగా ఏం చేసింది, నారాయణ్ణి దశావతారాలు జనింపచేసి ఆ రాక్షస సంహారం గావించింది. ఇది ఏ విధంగా చేసింది, భండాసురుడు ఎప్పుడైతే ఈ అస్త్రం వేశాడో అమ్మ తన 2 చేతుల్ని ఎదురుగా అడ్డుగా పెట్టిందట. అప్పుడు అమ్మ యొక్క చేతి గోళ్ళ నుంచి దశావతారాలు బయటకు వచ్చాయట. బయటకు వచ్చి వారు ఈ రాక్షసుల్ని సంహరించారు. బాహ్యాస్త్రాలుగా, అంటే బాహ్య ఆటంకాలుగా ముందు వేసిన శస్త్రాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు సాధకుడు సాధన చేస్తూ ఉంటే తనలోని పశు ప్రవృత్తిని వీడి దైవ మార్గంలోకి వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడే సాధకుల్లో నుంచి ఎన్నో అవరోధాల లోపల నుంచి మరింత ప్రబలంగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి సాధకుడిని కుదిపివేస్తాయి. అప్పుడు దైవ స్మరణం, దైవ కృపను ప్రార్థించడమే ఏకైక రక్షణ. ఈ కృపనే దేవి ఇక్కడ మనకి కనపరుస్తున్నారు. సోమకాసురుడు మొదలైన రాక్షస ప్రవృత్తులు మనలో నుంచి బయటకు వచ్చి ప్రబలం అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అమ్మ ఒక్కొక్క నారాయణ శక్తిని పంపింది. ఈ నారాయణ అవతారాలన్నీ కూడా అమ్మ యొక్క నారాయణి శక్తులే. ఇక్కడ దశావతారాలు అమ్మ వేళ గోడ నుంచి ఏర్పడ్డాయని కాదు, ఒక్కొక్క చెడు శక్తిని ప్రయోగిస్తూ ఉంటే దైవశక్తిని ఉపయోగించి అమ్మ ఆ చెడుని తొలగించి వేస్తుంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే సోమకాసురుడు వేదాలను తీసుకుని పోయి సముద్ర తలంలో దాచిపెట్టాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి వెతికి వాటిని తీసుకువచ్చాడనమాట. అంటే ఇక్కడ మనం స్వస్వరూపాన్ని మర్చిపోయి గుణాల ప్రభావంతో ఉపాధిని ఆత్మగా మనం భావిస్తూ ఉంటాము. ఉపాధి అంటే శరీరాన్ని ఆత్మగా భావిస్తూ ఉంటాము. ఈ నిజస్వరూపం అనేది ఎక్కడో మరుగున పడిపోయింది. ఎప్పుడైతే స్వాంత సముద్రంలో, అంటే మన మనస్సు అనే లోపల సముద్రంలో ఈ స్వస్వరూపంతో అనుసంధానం పొందగలుగుతాము, అప్పుడు ఆ ఆత్మానందాన్ని పొందగలుగుతాము. ఈ అనుసంధానాన్ని పొందనిచ్చే దైవీ శక్తికి ప్రతీక మత్స్యావతారం. అలానే సాధన చేస్తున్నప్పుడు భండాసురుడు అజ్ఞానంతో తానెవరో దేవి ఎవరో అన్నది తెలుసుకోకుండా దేవితో యుద్ధానికి దిగాడు. అజ్ఞానం నుంచి ప్రవహించినవి ఆత్మవిస్మృతి, అలసత్వం, ప్రమాదం, ఇలాంటి జడతా లక్షణాలు
ఇవన్నీ కూడా ఒక్కొక్క రాక్షసుడికి ప్రతీక అయితే, అమ్మ వారిపైన ఒక్కొక్క విష్ణు అవతారమైనటువంటి ఒక్కొక్క నారాయణి శక్తిని అమ్మ చూపిస్తోంది. అలాగే సాధన చేస్తున్నప్పుడు మనస్సు అనే మంత్రపర్వతం కృంగిపోతూ ఉంటుంది. అంటే ఏమైంది, ఇంకా అనుసంధానం అవ్వలేదు, ఈలోపు ఒడిదుడుకుల్ని తట్టుకోలేకపోతుంది. ఇలాంటి మనసుని, అంటే ఏదైనా ఒక ఆనందమైన వస్తువును మనం మన ధ్యానంలో పట్టుకున్నప్పుడే దాన్ని నిలుపుకుని దాన్ని ఆనందం పొందుతున్నాం కాబట్టి దాని వైపు మనసు వెళ్ళగలుగుతుంది. అయితే మనస్సు ఆ ధ్యానానందాన్ని ఇంకా పొందకుండా ఈలోపే అది లయమైపోతూ ఉంటుంది, నిద్రలో లీనమైపోతూ ఉంటుంది. అప్పుడు దానికి అసలు విషయం ఏమీ అర్థమవుదన్నమాట. అంటే మనస్సు అనే మందరపరతో కృంగిపోతూ ఉన్నప్పుడు దాన్ని పైకి లేపి ఉంచేది దానికి కూర్మావతారం ప్రతీక. గతి తప్పే బుద్ధిని దాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచడం వరాహస్వామి ప్రతీక. సాధన చేస్తున్నప్పుడు అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం, సాధన చేస్తూనే ఉంటారు అయినా భగవంతుడు కాపాడుతాడా లేదా అనే సంశయం కలుగుతూ ఉంటాయి. ఇలాంటి సందేహాలని, సంశయాల్ని చీల్చేటటువంటి శక్తి నరసింహరూపం. ఇక తలలోని అహంకారాన్ని అణిచే శక్తి వామన అవతారం. రజోగుణాన్ని నరికి పారవేయటానికి పరశురామ అవతారం. మోహాన్ని తీసి మార్గంలో ప్రయాణింపజేయడానికి కృష్ణావతారం. ఇక విషయ వాసనతో ఎండిపోయినటువంటి మన మనస్సు లేదా హృదయాన్ని దున్ని జ్ఞాన పంటను పండించడానికి బలరాముని అవతారం. కలి ప్రభావాన్ని తొలగించి మనస్సుల్లో శుద్ధత కలిగించటానికి కలికి రూపంలో ఆ నారాయణ తేజస్సు మనకి అవసరం అవుతుంది. ఇలా నారాయణ తేజస్సు అమ్మ నఖాల నుంచి వెలువడి రూపాలు దాల్చి యుద్ధం చేసింది. అంటే ఆమె వేలి కొనలతో అవలీలగా ఈ కార్యాలన్నీ నిర్వహించగలదు. అందుకని ఆమె పరాశక్తి. తరువాత నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సుర సైనిక. మహాపాశుపత అస్త్రమనే అగ్ని ద్వారా భండాసుర సైన్యాన్ని వధించినది. అసుర సైన్యాన్ని ఒక్క అస్త్రం ద్వారా దేవి నాశనం చేసింది. అంత శక్తి కలది మహాపాశుపతాస్త్రం. అమ్మ అస్త్రాలన్నీ కూడా మంత్రాలు. పశుత్వాన్ని పోగొట్టే అస్త్రం పాశుపతాస్త్రం. పాశం చేత బంధింపబడేది పశువు. కోరికల వలలో చిక్కి జీవుడు మరలా మరలా అవి తీర్చుకోవడానికి జన్మనెత్తుతూ ఉంటాడు. జన్మ జన్మాంతరాల కోరికలు వాసనలై మరలా మరలా జీవుని కర్మకి ప్రేరేపిస్తూ ఉంటాయి. శరీరం ఉన్న ప్రతి ఒక్కరూ గుణాలతోటి ఆబద్ధమయ్యి ఉంటారు. ఇవన్నీ కూడా జీవునికి పాశాలు. ఎవరు ఈ వివేచన చేసుకుంటారో వారిని పాశాలు ఇక బంధించవు. ఇదే ఆత్మ అనాత్మ విచారణ. భక్తితో శరణాగతులైన వారికి దేవి భవబంధాల నుంచి విముక్తులను చేస్తుంది. భండాసురుడిని అజ్ఞానంతో పోల్చారు. అజ్ఞానం పూర్తిగా నాశనం అవ్వాలి అంటే అది మరలా మరలా జన్మించడానికి అవకాశం లేదా అజ్ఞాన బీజం ఉండకూడదు. సమూల నాశనాన్ని సభండాసుడితో సహా నాశనం చేయడాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే దీని గూఢార్థం ఒక్క అస్త్రంతో అంతా నాశనం చేయగల శక్తి ఆ అస్త్రానికి ఉంది, అంటే ఆ మంత్రానికి ఉంది అని. అన్ని మంత్రాలు ఏవైతే ఆధ్యాత్మిక పదాలను తోడ్పడుతున్నాయో అవన్నీ కూడా ఈ మంత్రంలో ఉన్నాయి. అందుకని కామేశ్వర అస్త్రాన్ని మహాషోడశి మంత్రంగా చెప్తారు. ఇదే బ్రహ్మ విద్య. ఎందుకనంటే అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయబడుతుంది కాబట్టి ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ. ఎప్పుడైతే అమ్మవారు భండాసురుని నాశనం చేసిందో దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలందరూ ఆమె వైభవాన్ని స్తుతించారు. ఇక్కడితో అసుర సంహారం అనే అమ్మ లీల పూర్తయింది. అజ్ఞాన నివారణ అనే విషయం పరిసమాప్తమైంది. తరువాత మంత్రం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి.
శివుని నేత్రాగ్నితో దహింపబడిన కామదేవుని బ్రతికించిన ఔషధానివి అని. అంటే ఇక్కడ కామదహనం జరిగింది, మళ్ళీ కామదేవుడు బ్రతికించబట్టడం జరిగింది. మన్మధుడు శివపార్వతుల కళ్యాణం కోసం శివుడిపై బాణాలు వేసి అతడి ధ్యానానికి విఘ్నం కలిగించాలని చూస్తాడు. కనులు తెరిచిన వెంటనే శివుని యొక్క నేత్రాగ్నిలో మన్మధుడు దగ్ధమవుతాడు. ఆ తర్వాత పార్వతీ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. రాక్షస సంహారం జరిగింది, దేవతలందరూ ఆనందించడం జరిగింది. కానీ మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి శోకంలో మునిగిపోయింది. ఆమె దేవిని ఆశ్రయించి ఆర్తితో ప్రార్థిస్తుంది. రతీదేవి మీద ప్రీతితోటి అప్పుడు అమ్మవారు మన్మధుడిని బ్రతికిస్తుంది. అంటే దీని వెనుక ఎంతో అర్థం ఉంది. ఈ మన్మధుడు చేసిన ఉపాసన మనకు ఆది విద్య అని చెప్పుకుంటాం. తరువాత అమ్మ మరలా మన్మధునికి అశరీర రూపాన్ని కల్పించారు. అంటే ఇది శాంభవి దేహం అని. సాధకుడు పూజాది క్రమాల్లో భూతశుద్ధి మొదలైనవి చేసిన తర్వాత అజ్ఞానం అనే మాలిన్యాన్ని మంత్రపూతంగా నిర్మూలించుకొని శాంభవి దేహాన్ని పొందుతాడు. ఈ దేహం ద్వారా శివశక్తుల సమాగమాన్ని చూడగలుగుతారు. మొత్తం కథంతా సమీక్షించుకుంటే దేవతలు ఇంద్రియాలకి ప్రతీక. ఇంద్రియాల నుంచి అనేక కామ వాసనలు కలుగుతూ ఉంటాయి. ఈ కామాలను ఎప్పుడైతే జ్ఞాన అగ్నితో దహించి వేస్తామో అజ్ఞానం ఎంతో కొంత ఇంకా మిగిలిపోతుంది. సమూల అజ్ఞాన నాశనం చేయాలి అంటే నామాస్త్రమే దానికి తగినది. నామాస్త్రం ద్వారా భగవత్ కృపను పొందగలిగితే అజ్ఞానం అనేది సమూలంగా నాశనమవుతుంది. ఈ అజ్ఞానం సమూలంగా నాశనమైనప్పుడు శారీరక బోధ లేకుండా సాధకుడు మంత్రం వల్ల పవిత్రమైనటువంటి శాంభవి దేహాన్ని పొందుతాడు. శ్రీరామకృష్ణులు అనేవారు భగవంతుణ్ణి చూడటానికి ప్రేమ చక్షువులు కావాలి, ప్రేమ తనువు కావాలి అనేవారు. ఈ శరీరంతో భగవంతుని ఆస్వాదించలేము అనేవారు. ఇవన్నీ సాధన రహస్యాలు. సాధన చేసేటప్పుడు సాధకుని మనస్సులో కలిగే ప్రక్రియలు ఇవన్నీను. ఎంతగా సాధకుని మనస్సు పవిత్రత పొందుతుందో, మనస్సు శుద్ధమవుతుందో అంతగా వీటిని అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడే దైవీతత్వం అర్థమవుతుంది, పరబ్రహ్మతత్వం అవగతమవుతుంది. అందుకని ఇవన్నీ కూడా సాధన మూలక విషయాలు. ఇక రెండవ నామం శ్రీమద్ వాగ్భవ కూటైకం స్వరూప ముఖ పంకజ. ఇక్కడ అమ్మవారి కూటత్రయ స్థాన నిరూపణ జరుగుతోంది. దేవి శరీరాన్ని 3 కూటాలుగా, అంటే వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటంగా వాగ్దేవతలు వర్ణించారు. ఈ 3 కూటాలు ఏంటంటే కా, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలని వాగ్భవ కూటం అని అంటారు. కూటం అంటే సమూహం. ఈ మంత్రాల సమూహమే అమ్మ యొక్క ముఖ భాగం. హా, సా, కా, ఏ, లా, హ్రీం అనే 6 అక్షరాలని కామరాజు కూటం అంటారు. ఇది కంఠాద కటి పర్యంతం అమ్మ దేహంతో, మంత్రదేహంతో ఇది సమం. సా, కా, లా, హ్రీం అనే 4 అక్షరాలు శక్తి కూటం. ఈ 4 అక్షరాల మంత్ర సమూహం దేవి సూక్ష్మదేహం. అంటే ఇప్పటివరకు మన స్థూల దేహంలో అమ్మని వర్ణించుకున్నాము. ఇప్పుడు అమ్మ యొక్క సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే స్థూల దేహం కాకుండా ఆమెను మంత్రస్వరూపంలో మనం దర్శించుకోవాలి. అందుకని ఈ 3 కూటాలు ఒకదాని నుంచి మరొకటి, ఒకటి సూక్ష్మము, మరొకటి సూక్ష్మతరము, సూక్ష్మతమము అని చెప్పి ఈ 3 కూటాలని చెప్తున్నారు. వాగ్భవ కూటం వాక్కుకు జ్ఞానానికి పుట్టుక స్థానం. అందుకని అమ్మ అనుగ్రహం కలిగిన వారికి అమ్మ యొక్క ముఖ దర్శనంతో అమ్మ యొక్క వీక్షణాలు మనం చూసినట్లయితే ఎంతోమంది కవులు అయ్యారు అని చెప్తారు. కాళిదాసు మూక కవి వీటికి ఉదాహరణ. సాధకుడికి జ్ఞానాన్నిచ్చి
ధర్మ మార్గంలో ప్రయాణింపచేయటం వాగ్భవకూట బీజమంత్ర ఉపాసన. అంటే ఈ సాధన వల్ల చతుర్విధ పురుషార్థాలైనటువంటి అర్థకామ మోక్షాల్లో అర్థకామాలను ధర్మ మార్గంలో సాధకుడు తీర్చుకుంటాడని, ఈ ధర్మ మార్గాన్ని ప్రేరేపించడానికి జ్ఞానం కావాలి, ఈ జ్ఞానం వాగ్భవకూట నుంచి కలుగుతుంది అని. ఈ విధంగా అమ్మ ముఖదర్శనం వల్ల సాధకుడు మోక్షగామి అవుతాడు. ఇక మధ్యకూటాన్ని కామరాజు కూటమని చెప్తారు. కంఠం నుండి కటి అంటే నడుం వరకు ఉన్న మధ్య భాగాన్ని కామరాజు కూటం అంటారు. ఇది జ్ఞానానికి నాదానికి స్థానం ఈ కూటం. శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి, నడుం నుంచి క్రింది వరకు గల శక్తి కూటంను ధరించి ఉన్నది అని అర్థం. సా కా లా హ్రీం బీజాక్షరాల మహామంత్రస్వరూపం ఈ సూక్ష్మరూపం. ఈ శక్తి కూటాన్ని లక్ష్మీ గౌరీ స్వరూపంగా చెప్తారు. అందుకనే సాధకునికి ఐశ్వర్యం, అపరిమితమైనటువంటి శక్తి ఈ ఉపాసన ద్వారా కలుగుతాయి. ఇక జీవుని 7 చక్రాల్లో ఈ 3 కూటాలు ఉన్నాయి. వాగ్భవకూటం, సహస్రారం, ఆజ్ఞ విశుద్ధి చక్రం. అలాగే శక్తికూటం మణిపూర, స్వాధిష్టాన, మూలాధారం. మధ్యకూటం అనాహత చక్రం. ఈ విధంగా ప్రతి జీవులను దేవీ రూపం ఉంది. ఆయా మంత్రాలతో ఆయా చక్రాల్లో ఆయా కూటాల్లో దేవి యొక్క సూక్ష్మ రూపాన్ని ఉపాసన చేయాలి. అంటే ఇక్కడ ఆరాధన ముందు మనం బాహ్య రూపం చూసాము. అమ్మ యొక్క తేజోవంతమైనటువంటి అందమైనటువంటి బాహ్య రూప స్థూల రూప వర్ణన అంతా జరిగింది. తర్వాత ఇప్పుడు అమ్మని మంత్ర రూపంలో చెప్తున్నారు. అంటే నెమ్మదిగా నిర్గుణోపాసన వైపు ఉపాసన వెళ్తుంది. ఇక ఎవరైతే ఈ శక్తి కూటాల్లో ఉపాసన చేస్తారో వారికి సకల విద్యల్లోనూ పాండిత్యం, భగవద్జ్ఞానాన్ని అందరికీ పంచగలిగే శక్తి కలుగుతాయట. ఈ విధంగా 34 నుంచి 36 శ్లోకాల వరకు అమ్మ మంత్రస్వరూప వివరణను వర్షిణ్యాది దేవతలు ఇచ్చారు. పంచదశి మంత్రజపంతో పాటు ఆ తల్లి ఈ రూపాన్ని అవగాహన చేసుకుంటూ సాధకులైనటువంటి భక్తులు ఈ 4 నామాలను నిరంతరం మననం చేసుకుంటుంటే ఆ తల్లి మంత్రస్వరూపిణిగా సాక్షాత్కరిస్తుంది. ఇక్కడితోటి 31 నుంచి 35 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈరోజు ఈ శ్లోకాల్లో శారదామాతను కొంచెం అనుధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాము. మహాగణేశుని ప్రతాపంలా తన పుత్రుల ప్రతాపాన్ని చూసి సంతసించే తల్లిలా కనిపిస్తుంది శారదామాత. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు ఆమె పుత్రులు. ఆధ్యాత్మిక మార్గంలో అందరి విఘ్నాలను తొలగించి అందరి ఉన్నతికి తోడ్పడుతున్నప్పుడు వారిని ఆశీర్వదిస్తూ నలుగు దిక్కుల, అది విదేశాలు అవ్వచ్చు, లేదా బంగ్లాదేశ్ ఢాకా అయినా అవ్వచ్చు, దక్షిణ భారతదేశమైనా అవ్వచ్చు, నిర్వీర్యమైనటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని తిరిగి వీర్యవంతులు చేయడానికి గణేశుణ్ణి పంపినట్టు అమ్మ స్వామీజీని విదేశాలకు పంపారు. అంతేకాకుండా వారి దిగ్విజయానికి ఎంతో సంతోషించి విషయాలు అడిగి మరీ తెలుసుకుని వారికి ఆశీస్సులు ఇచ్చేది శారదమ్మ. రామకృష్ణ సంఘం స్థాయి భావం పొందే వరకు తెర వెనుకను ఉండి ఆ తర్వాత భండాసురు వద్దకు తను స్వయంగా యుద్ధానికి వెళ్ళినట్లు మన అజ్ఞాన నివారణకై ముందుకు వచ్చి మాతృస్థానంలో నిలిచి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆమె నఖదర్పణంలో మనలోని ఆసురిక జడ ప్రవృత్తులు తమ నీడను చూసుకోబోతుంటే అమ్మ ఆ నఖ దశగుణ కాంతి ప్రభతోటి మన దుర్గుణాలను హరించివేస్తుంది. అంటే ఇక్కడ అమ్మ యొక్క గుణాల ధ్యానం మనలోని ఆసురిక జడ ప్రవృత్తుల్ని తీసివేస్తుంది అని. అలాగే మహాపాశుపతాస్త్రాగ్ని అంటే రామకృష్ణ నామాస్త్రంతో మన అజ్ఞానాన్ని అమ్మ సమూలంగా నాశనం చేస్తుంది.
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అన్నట్లు. అందుకనే దేశ విదేశాల్లో అమ్మ గుణస్థుతి వైభవం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఇక్కడ శివుని నేత్రాగ్నికి దగ్ధమైన కామదేవుని కథ కాకపోయినా శ్రీరామకృష్ణులను కామవాసనతో దగ్ధమయ్యే సాంసారిక జీవులకు తన పవిత్ర శుద్ధ జీవితం ద్వారా సంజీవని ఔషధమవుతోంది. శివుని నేత్రాగ్నికి దగ్ధమైన కామదేవుని కథ లేకపోయినా ఒకరోజు ఒక స్త్రీ శ్రీరామకృష్ణుల వద్దకు మధురభావంతో వస్తుంది. శ్రీరామకృష్ణులు ఆమెపై గట్టిగా అరుస్తూ మందలిస్తూ తరుముతారు. అది చూసిన అమ్మ విచిత్రంగా ఆమెను దగ్గరకు పిలిచి శాంతింపజేసి, ఇక నుంచి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళకు, నా దగ్గరకు రా అని చెప్పి శ్రీరామకృష్ణులతో అంటారు, ఈసారి అమ్మాయి వస్తే నా దగ్గరికి పంపండి, ఎందుకు అంతగా మందలిస్తారు అని అంటారు. కామదేహాన్ని కోల్పోయినటువంటి మన్మధుడు పునర్జీవితుడై శివశక్తుల ఐక్యాన్ని ఏ విధంగా చూశాడో మనకు తెలియదు, కానీ శారదామాత ఆమె కృపతో మన మనస్సును శుద్ధపరిచి ఆ స్త్రీకి కలిగించినట్లు శారదా రామకృష్ణులు ఇరువురు ఒకటే అనే భావనను అనుభవాన్ని మనకి ఇవ్వగలదు. అందుకనే ఆమె కృపతో వాగ్భవకూటజంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కామరాజకూటంలో మంత్రాక్షరాలైనటువంటి హకారం పరమేశ్వరునికి, సకారం విష్ణువుకు, కకారం బ్రహ్మకు, లకారం పృథ్వీకి, హ్రీంకారం అగ్ని యొక్క చైతన్యానికి, వీటన్నిటి చైతన్యానికి ప్రతీకం. అంటే త్రిమూర్తులు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, వీటికన్నిటికీ ప్రతీకమైనది కామరాజకూటం. ఇది హా అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి హాదికూటం అని కూడా అంటారు. హాదికూటం అంటే కామరాజు మహాకామేశ్వరుని హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అని చెప్తారు. అంటే శ్రీరామకృష్ణుని దహరాకాశంలో నిలుపుకోవటం. దీనికి అనుగ్రహాన్ని ఇచ్చేది శ్రీ శారదామాత. జయమా.